రీసెంట్గా ఒకటి ఎయిర్ ఫ్రైయర్ వీడియో పెట్టాను లెగ్ పీసులది. సో దాన్ని పెట్టినప్పుడు నా ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎలా యూజ్ చేయాలి, ఎంత ప్రైస్ అది ఇది అడిగారు. నేను ఇది ఫ్లిప్కార్ట్లో కొన్నాను, ఉషా ఎయిర్ ఫ్రైయర్. ఇది నాకు వచ్చేసి అరౌండ్ 3700 పడింది. వర్త్ మనీ అనిపించింది, అంటే ఆఫర్ ఉన్నప్పుడు కొన్నాను. ఒకవేళ 4000 అలా ఉండొచ్చు. దీంట్లో సింపుల్ అండి. ఎయిర్ ఫ్రైయర్ అంటే మామూలుగా ఆయిల్తో ఎలా చేస్తామో ఆయిల్ బదులు ఇక్కడ హాట్ ఎయిర్ వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉందా, ఈ ప్యాన్లో ఇది 4.5 లీటర్ కెపాసిటీ. దీంట్లో సరిపోయేంత ఇప్పుడు ఈ వెయిట్ వచ్చేంత ఇక్కడ వరకు పైన ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తే ఒక వింగ్ లా కనబడుతుంది. అక్కడ ఏంటంటే అది ఫుల్ హీట్ ఎక్కి ఎయిర్ వస్తుంది. ఆ హీట్లో పైనుంచి ఎయిర్ పడడం వల్ల ఈ లోపల ఉండే ఫుడ్ ఏదైనా కానీ మీరు లెగ్ పీస్ పెట్టినా ఏది పెట్టినా ఫుల్ రోస్ట్ అయిపోయి అవుతుంది ఆయిల్ లేకోకుండా. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. ఉషా ఎక్స్పెషల్లీ దీన్ని బట్టి ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకి మోడ్స్ ఉంటాయి డిఫరెంట్వి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టార్ట్ కొట్టాను, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టైమర్. ఇప్పుడు నేను లెగ్ పీస్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ పీస్ చేద్దాం అనుకున్నాను. వీటికి ఎలా అంటే 10 మినిట్స్ ఒక సైడ్, ఇంకొక 10 మినిట్స్ ఒక సైడు, మరి 5 మినిట్స్ ఒక సైడ్, 5 మినిట్స్ మొత్తం 30 మినిట్స్లో ఇది నీట్గా మంచిగా రోస్ట్ అయ్యి వస్తుంది. అది చూపిస్తాను లాస్ట్లో మీకు ఒకసారి. ఇది ఎలా యూజ్ చేయాలంటే సింపుల్గా ఇప్పుడు టైమర్ ఫస్ట్ 10 మినిట్స్ పెట్టుకోవాలి నేను. ఇది టెంపరేచర్ అంటే ఎంత టెంపరేచర్ 200 నుంచి మనం ఎంత అన్నా పెట్టుకోవచ్చు. 200 వచ్చేసి మ్యాక్స్ కెపాసిటీ, లీస్ట్ వచ్చేసి 40 డిగ్రీస్ టెంపరేచర్. సో 200 పెట్టామనుకోండి, 200 అంటే ఫుల్ ఇంకా రోస్ట్ మాడిపోతుంది కొంచెం. అంటే ఎక్కువసేపు ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు పెడితే మాడిపోతుంది. సో అరౌండ్ 180 అలా పెడితే మీడియం ఫ్లేమ్ లాగా అనుకోండి, మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి. ఇప్పుడు 180లో పెట్టి ఈ మోడ్స్ ఎలా అంటే మోడ్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే ఆ మోడ్స్ ఉన్నా లేకపోయినా ఒకటి. ఎందుకంటే మనము ఇక్కడ కనిపిస్తుంది ఎంత రోస్ట్ అయింది ఏం కథ అని. లేదు కాదుకూడదు అనుకుంటే ఇట్లా ఓపెన్ చేసేస్తే అది ఆటోమేటిక్గా పాజ్లో వెళ్ళిపోయింది. అక్కడ ఇట్లా ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు, చూసి తిప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడ్స్ కూడా ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముందంటే డిహైడ్రేట్ అని ఉంది. డిహైడ్రేట్ అని కొడితే 40 అంటే జస్ట్ ఊరికనే వామ్ హీర్ వస్తుంది అనుకుంటా. ఫ్రైస్ అంటే పొటాటో ఫ్రైస్ పెడితే ఎంత 180 డిగ్రీస్ టెంపరేచరు, టైం అనేది 18 తీసుకుంటుంది. తర్వాత రీహీట్ అంటే రీహీట్ చేయడం, ఇవన్నీ కొంచెం జస్ట్ డిఫాల్ట్ టెంపరేచర్ అండి ఇవి. అండ్ ఇది ఇక్కడ లాస్ట్లో ఉంది ఏంటంటే లైట్. ఇప్పుడు లోపల లైట్ పడిద్ది, ఎంత ఏమైంది ఎంతవరకు అయిందని చూడాలంటే ఇది లైట్. ఇంక ఇవన్నీ జస్ట్ బేసిక్, ఇవి ఎంత టెంపరేచర్ ఇవన్నీ. దీంతో ఇప్పుడు యూజ్ లేదు, అంటే అవి ఉన్నా ఒకటే. మీరు బేసిక్గా ఇట్లా ఓపెన్ చేసి చూసుకొని చేస్తారు కాబట్టి అవన్నీ అవసరం లేదు, జస్ట్ చెప్తున్నాను. తర్వాత ఈ వైరు, దీనికి ఇచ్చిన వైర్ చాలా షార్ట్ అండి. అరౌండ్ ఎంత ఉంటుందంటే చూపిస్తాను చూడండి, ఇంతే. ఇంకా ఇది ఒక్కటే దీంట్లో మైనస్ నాకు అనిపించింది, మిగతాదంతా బాగానే ఉంది కంపెనీది. సో ఇప్పుడు పెట్టాను కదా, ఇప్పుడు దీంట్లో నేను ఒకసారి నా లెగ్ పీసెస్ పెట్టి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి. సో ఇలా నేను లెగ్ పీసెస్ చేసింది ఇటు పెట్టాను కదా. ఇక్కడ ఇవి ఎలా చేయాలో కూడా వచ్చిన షార్ట్ వీడియో తీసాను, ఒకసారి చూడండి అది. సో దీంట్లో ఇలా తీసి ఇలా పెడతాను, ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే ఆన్ అయిపోయింది మనకు. అంటే ఆటోమేటిక్ పాజ్, ఆటోమేటిక్గా ఆన్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది 190 టెంపరేచర్ పెట్టుకుంటాను. ఇట్లా అదేం పెట్టుకుంటే డైరెక్ట్ హెవీ 10+లో వెళ్ళిపోయి. టైమర్ ఇది, సారీ, ఈ టైమర్ వచ్చేసి 10 పెట్టుకుంటాను. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ ఫస్ట్ ఒక సైడ్ రోస్ట్ అవ్వాలని. అండ్ టెంపరేచర్ వచ్చేసి 185, 190 అలా పెడతాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొంచెం టైం తీసుకోవాలి. ఇది కొడతానే స్టార్ట్ అయ్యిద్ది. ఇది లైట్ ఆన్. ఒకసారి ఎంత ఉందో చూడాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది, లేదు ఇలా ఓపెన్ చేసే చూస్తాము. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు 10 మినిట్స్కి ఒక సైడ్ రోస్ట్ అయిపోయింది. అందుకని ఎలా వస్తుందంటే అక్కడ పైనుంచి హాట్ ఎయిర్ వస్తూ ఉంటుంది. మీకు ఒక నిమిషం తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను. పాజ్ ఆప్షన్ ఇక్కడ ఏం లేదండి, ఇది ఆటోమేటిక్గా మీరు ఇది ఓపెన్ చేస్తేనే అది పాజ్ అయిపోయింది ఆటోమేటిక్గా మిషన్ అన్నది. చూపిస్తాను అది ఒక 1 మినిట్ తర్వాత మీకు ఎలా వచ్చింది అన్నట్టు చూపిస్తాను. సో ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయింది కదా ఇక్కడ. సో 5 మినిట్స్ అయిపోయింది. ఇక్కడ లోపల కూడా చూస్తే కొంచెం రోస్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో అది ఆటోమేటిక్ పాజ్ అయిపోయింది. ఇక్కడ చూసారా గాలి కూడా ఎలా వస్తుందో లోపల నుంచి. ఇది ముందు ఫుల్ వెట్టుగా ఉండే కదా, ఇప్పుడు కొంచెం బాగా డ్రై అయిపోయింది, భారీగా బాగా వస్తుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను మరి.
ఇంకొకటి జస్ట్ ఇట్లా పెట్టగానే అది ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది, మనం ఏం ఆన్ చేసే అవసరం లేదు. సో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఇంకా ఒక 1 మినిట్ పెంచుకోవాలనుకుంటే 1 మినిట్ పెంచుకోవచ్చు. ఇప్పుడు 5 ఉంది కదా, 6కి చేశాను. లేదు ఒక టెంపరేచర్ ఒక 5 పెంచాలనుకున్నా 5 పెంచవచ్చు, తగ్గించవచ్చు, మన కంఫర్ట్ బట్టి. ఇప్పుడు పైన రోస్ట్ బట్టి మీకు ఐడియా వస్తుంది కదా, ఇంత రోస్ట్ ఓకే అనిపిస్తే అలా. నేను దీంట్లో ఇదనే కాదు, ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేశాను ఒకసారి. ఇంకా చాలా చేయొచ్చండి చేయాలనుకుంటే. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నాకు వచ్చినంత చిన్న చిన్న వస్తే చాలని. నాకు మెయిన్గా చికెన్ కోసమే తీసుకున్నాను. సో కొంతమంది యూజ్ చేసేవాళ్ళు మల్టిపుల్ రీజన్స్, అంటే ఆయిల్లో ఏవేవి చేయాలో అవన్నీ దీంట్లో చేయొచ్చు. ఏదైనా సరే ఇట్లా తిప్పుకుంటూ ఇట్లా ఆ సైడ్కి ఈ సైడ్ తిప్పుకుంటూ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తూ చాలా మంచిది. ఆయిల్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇంక 1 మినిట్ అంటే అయిపోయినట్టు. ఒకసారి చూపిస్తాను చూడండి, చూసారు ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఇంకొక సైడ్ నేను తిప్పి ఒకసారి పెట్టాలి మరి. సో ఇప్పుడు రెండో సైడ్ తిప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ మరి సేమ్ అలానే పెట్టేసి ఇప్పుడు సేమ్ మరి 10 మినిట్స్ పెడతాను. నా 190 కాదు 190 పెట్టేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక సైడ్ అయిపోయింది కాబట్టి ఫుల్ రోస్ట్ అయి ఉంటుంది. సో 10 మినిట్స్ పెట్టి స్టార్ట్ కొడతాను. స్టాప్ ఆల్రెడీ స్టార్ట్లోనే ఉంది. సెకండ్ 10 190 ఓకే, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. మరి 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు. సో ఇంకొకటి నెగిటివ్ లాంటిది, ఇంకొకటి సేఫ్టీ టిప్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఉందా, ఇది చూడ్డానికి కొంచెం కాలుతుందండి. మరి అంత హీట్ రాకుండాని కాదు, కాలుతుంది. మరి అంత కాలినట్టు కాదు ఒక రకంగా. ఇంకొకటి లోపల ప్యాన్ ఒకటి ఉందా, అది చాలా కాలుతుంది. బై మిస్టేక్ మీ స్కిన్ టచ్ అయితే సుర్రు అంటుంది, లైక్ ఐరన్ బాక్స్ టచ్ అయినట్టు. ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉందా, సో ఇక్కడ నుంచి చాలా హాట్ ఎయిర్ వస్తూ ఉంటుంది, మీకు కనిపిస్తుంటుంది. సో ఇక్కడ నుంచి గాలి వస్తుంటుంది. ఇది క్లోజ్డ్లో పెట్టారనుకోండి, క్లోజ్డ్లో పెట్టకండి, ఎంత వీలైతే అంత ఓపెన్లో పెట్టడానికే చూడండి. ఓపెన్లో పెడితే ఏంటంటే హాట్ ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది, మిషన్ కూడా కొంచెం హీట్ ఎక్కదు, ఎందుకంటే హై వోల్టేజ్లో కదా మనం చేస్తుంది. అదొక హెల్త్ టిప్. ఒకవేళ గూట్లో కానీ అలా పెట్టి చేశారనుకోండి, అది బై మిస్టేక్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది కొంచెం టిప్ లాగా చూసుకోండి. సో ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మరి 5 మినిట్స్ అటు మరి 5 మినిట్స్ ఇటు చేస్తే ఇంకా అయిపోయినట్టు అండి, అంతే. ఇది ఫుల్ 0 మినిట్స్ అయ్యాక ఆటోమేటిక్గా క్విక్ ఆర్ఎన్ కూడా వస్తుంది సౌండ్. సో అప్పుడు అర్థమైపోతుంది మీకు ఆల్రెడీ టైమర్ అయింది అన్నట్టు. ఇది చేస్తూ ఉంటే ఇంక వీడు చూడండి, లక్కీ తింటావా. ఇది ఫైనల్ రిజల్ట్ అండి, ఎంత నీట్గా వచ్చింది చూడ. ఆ పీస్ కూడా లోపల ఒకసారి తీసి చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఫైనల్ అవుట్పుట్ ఒకసారి చూపిస్తాను చూడండి, పీస్ ఎంత క్రిస్పీగా వస్తుందో, చాలా బాగుంటుంది అసలు. చూసారా, ఇంకా మీకు డెప్త్ కింద ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా మంచిగా బాయిల్ అవుతుంది లోపలంతా, పీస్ మంచిగా అన్ని సైడ్ల నుంచి. టేస్టీ కూడా మంచిగా, పైన ఫ్లేవర్ అంతా లోపలికి డిప్ అయ్యి చూపిస్తుంది లోపలికి. ఇంకా డెప్త్ తీసేకి రావట్లేదు ఇది, ఇలా మంచిగా ఉడుకుతుంది అసలు లోపల వరకు. అసలు ఆయిల్ కంటే ఇది బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది ఆయిల్ లేకుండా తినడము. సో పక్కా మనం ట్రై చేయొచ్చు.